చిత్తూరు జిల్లా మంగళంపేట అటవీ భూముల్లో 70 ఎకరాలపైనే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబం ఆక్రమించిందని పవన్ ఆరోపించారు. రెవెన్యూ రికార్డుల్ని కూడా తారుమారు చేశారని అన్నారు. విజిలెన్స్ నివేదిక ప్రకారం చర్యలు తీసుకోవాలని అధికారుల్ని పవన్ ఆదేశించారు. చిత్తూరు జిల్లా మంగళంపేట అటవీ ప్రాంతంలో అటవీ భూముల ఆక్రమణల్ని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏరియల్ సర్వే ద్వారా ఇటీవల పరిశీలించారు. అందుకు సంబంధించిన వీడియోను పవన్ కళ్యాణ్ విడుదల చేశారు. ఇటీవల వైసీపీ మాజీ మంత్రి పెద్దిరెడ్డి ఆయన కుటుంబ సభ్యుల చేతిలో ఉన్న సుమారు 104 ఎకరాల అటవీ భూములపై అటవీ శాఖ ఉన్నతాధికారులతో పవన్ కళ్యాణ్ టెలికాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. సోమవారం ఏపీ సచివాలయంలో జరిగిన కేబినెట్ భేటీలో మంగళంపేట అటవీ భూముల ఆక్రమణల్ని పవన్ కళ్యాణ్ ప్రస్తావించారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆయన కుటుంబ సభ్యుల అటవీ భూముల ఆక్రమణలపై తన వద్ద ఉన్న నివేదికలు, వీడియోలను త్వరలోనే వెల్లడిస్తామని చెప్పారు. అందుకు అనుగుణంగా పవన్ కళ్యాణ్ ఏరియల్ సర్వే ద్వారా పరిశీలించిన వీడియోను విడుదల చేశారు. మిథున్ రెడ్డి గారు, మీరు తెలుసుకోవాలి, పవన్ కళ్యాణ్ గారు ట్రెండ్ ఫాలో కారు, ట్రెండ్ సెట్ చేస్తారు. మీరు చేసిన ఆక్రమణలన్నీ కూడా క్లియర్ కట్ గా సెట్ చేశారు. ఆ సెట్ చేసిన దాన్ని నిన్న హెలికాప్టర్లోంచి వ్యూ తీసి యాక్చువల్గా భూమి ఏంటి, ఆ భూమిలో పట్టా భూమి ఏంటి, ఆక్రమించిన భూమి ఏంటి, ఎవ్రీథింగ్ కూడా ఆయన చాలా క్లియర్గా సెట్ చేసి ఆ వీడియోలో పెట్టారు. ఎర్రచందనం గోడౌన్స్, మామండూరు ఫారెస్ట్, మంగళంపేటలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కబ్జాలు చూసి వైసీపీ నాయకులకు చెమటలు మొదలయ్యాయి. ఆల్రెడీ మంగళంపేట అటవీ భూముల్లో 76.74 ఎకరాలు ఆక్రమించుకున్నారని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆరోపించారు. రెవెన్యూ రికార్డుల్ని కూడా తారుమారు చేశారన్నారు. విజిలెన్స్ నివేదిక ప్రకారం చర్యలు తీసుకోవాలని అధికారుల్ని పవన్ ఆదేశించారు. మరోవైపు పెద్దిరెడ్డి కుటుంబ సభ్యులు 33 ఎకరాల అటవీ భూమి ఆక్రమించారని ఆ శాఖ చీఫ్ కన్జర్వేటర్ చలపతిరాజు తెలిపారు. ఆక్రమించిన భూమి మొత్తం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డి, ద్వారకానందరెడ్డి, ఇందిరా పేర్లతో రిజిస్ట్రేషన్ చేసి ఉన్నాయన్నారు. చిత్తూరులో 32.63 ఎకరాలు ఆక్రమించారని చీఫ్ కన్జర్వేటర్ చలపతిరావు తెలిపారు. మేము జనరలైజ్ చేసి ఏది చెప్పము, ఏది కూడా స్పెసిఫిక్గా. ఇప్పుడు ఏదంటే ఇప్పుడు ఒక కేసు వచ్చిందనుకోండి, ఆ కేసు పరంగా ఏమున్నాయో దాంట్లో అధికారులు ఎవరున్నా కూడా ఉపేక్షించేది లేదు. ఇప్పుడు మన ఆనరబుల్ డిప్యూటీ సీఎం గారు చెప్పేది ఏంటంటే ఎవరిని ఉపేక్షించవద్దు, ఐరన్ హ్యాండ్తో డీల్ చేద్దామని. 15 ఎకరాలు శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారని ఆయన పేరు మీద ఉంది. ఒక 10.8 ఎకరాలు శ్రీమతి పి ఇందిరమ్మ, వైఫ్ ఆఫ్ లేట్ పి భాస్కర్ రెడ్డి గారి పేరు మీద ఉంది. తర్వాత 21 ఏకర్స్ ల్యాండ్ మిథున్ రెడ్డి గారి పేరు మీద ఉంది. తర్వాత 0.89 ఏకర్స్ ల్యాండ్ పి ఇందిరమ్మ పేరు మీద ఉంది. తర్వాత 1.8 ఏకర్స్ డమ్మీ పట్టా గుర్తించాం. తర్వాత 9.11 ఏకర్స్ పి ఇందిరమ్మ అండ్ వైఫ్ ఆఫ్ లేట్ పి భాస్కర్ రెడ్డి గారి పేరు మీద ఉంది. తర్వాత 18.94 ఏకర్స్ ల్యాండ్ పి ద్వారకానందరెడ్డి పేరు మీద ఉన్నాయన్నమాట. ఇటీవల ది వైల్డ్ ఈస్ట్ బుక్ చదవడం మొదలుపెట్టానని ఎక్స్ లో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు. ఆ పుస్తకంలో శేషాచలం ప్రాంతం, తూర్పు కనుమల్లో ఎర్రచందనం దోపిడీ, సహజ వనరుల్ని ఎలా దోచుకున్నారో వివరించారన్నారు. రాజకీయాల వెనుక దాక్కున్న కొంతమంది నేతలు మాఫియా బాసుల వలె ఎలా వ్యవహరించారో పేర్కొన్నారు. ప్రకృతిని నాశనం చేసిన వారు తగిన ఫలితం అనుభవిస్తారని ఎక్స్ లో పవన్ ట్వీట్ చేశారు.